స్టాలిన్ కూడా కేసీఆర్ లాగానే దేశంలో ఏదో దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తమిళనాడులో ఇవాళ అన్నామలై లాంటి నాయకుడు వీళ్ళ యొక్క గతంలో భయపడేటోళ్ళు, కానీ ఇప్పుడు అన్నామలై భయపడతలేడు. అరే తమిళము హిందీ వ్యతిరేకత ఇవన్నీ తీసుకొస్తుంటే ప్రజలు నమ్మడం లేదు. అక్కడ 1000 కోట్ల లిక్కర్ స్కామ్ వచ్చింది. స్టాలిన్ దగ్గరికి పోతున్నారు కదా, ఇవాళ బీఆర్ఎస్ పోతుందంటే లిక్కర్ స్కామ్ మళ్ళీ అక్కడ వస్తుంది. కేరళలో లిక్కర్ స్కామ్ వస్తున్నది. ఇప్పటికే 1000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది. అక్కడ ఒక మంత్రి, బహుశా సెంథిల్ బాలాజీ అనుకుంటా, ఒక మంత్రి దొరికిండు. మళ్ళా వెంటనే ఆయనను మంత్రివర్గంలో తీసుకుంటే సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఆయనను వెంటనే మంత్రివర్గంలోకి తీసుకోవాల్సినట్టు అవసరం ఏముందని. ఇవాళ అక్కడ ఈ లిక్కర్ స్కామ్ జరిగింది, 1000 కోట్లు ఉన్నాయని ఒక ప్రాథమిక అంచనా. కానీ తవ్వుతూ పోతుంటే అది 10,000 కోట్లకు పోతుందా 20,000 కోట్లకు పోతుందా తెలియనటువంటి ఒక పరిస్థితి. ఎట్లా అంటే తమిళనాడు లిక్కర్ స్కామ్లో స్టాలిన్ వాళ్ళకు సంబంధించి అధికారంలో 1,00,000 బాటిళ్ళు అవసరం ఉన్నాయనుకుందాం. 1,00,000 బాటిళ్ళు అవసరం ఉంటే ఆ 1,00,000 బాటిళ్లకు సంబంధించి స్టాలిన్కి సంబంధించినటువంటి మొత్తం డిఎంకే అధికార వర్గాలంతా వాళ్ళే కాబట్టి మంత్రులు ఏం చేశారంటే, ప్రభుత్వం నడుపుతుంది అక్కడ డిపోలు, ఆ ప్రభుత్వం నడిపేటువంటి డిపోలు లేకపోతే రిటైల్ వ్యాపారం కూడా ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి ఆ పంపేటువంటి దగ్గరికి 50,000 బాటిళ్ళేమో అధికారికంగా పంపిస్తున్నారు రిటైల్ షాప్లకి, 50,000 బాటిళ్ళేమో డైరెక్ట్గా నేరుగా ఆ కంపెనీల నుంచి అక్కడికి వచ్చేస్తున్నాయి. అంటే పన్ను తగ్గించేసి, ఇప్పుడు ఒక 50,000 బాటిళ్లకు మాత్రం పన్ను కడుతున్నట్టు ఇంకొక 50,000 బాటిళ్లకు పన్ను కడతలేరు. ఇది అక్కడ తమిళనాడులో జరిగేది. అంటే 1,00,000 బాటిళ్ళు వచ్చినాయి, 1,00,000 బాటిళ్ళకి ఒక 20%, 28%, 30% పన్ను నేరుగా కట్టాల్సినటువంటి సొమ్మంతా కూడా ఈ కంపెనీలకు పోతుంది. ఈ మందు తయారు చేసే కంపెనీలన్నీ కూడా డిఎంకేకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు వాళ్ళ బంధుగదాలకు సంబంధించినవి మాత్రమే ఉన్నాయి. మళ్ళా ఈ రిటైల్ షాప్లకు పోయిన తర్వాత క్వార్టర్కు 10 రూపాయలు, లీటర్కు 40 రూపాయల చొప్పున ఎక్కువ అమ్ముతున్నది. ఆ ఎక్కువ మీద కూడా డిఎంకేకి సంబంధించినటువంటి నాయకులకే పోతున్నది. ఇట్లా గత 5 సంవత్సరాల్లో డిఎంకే నాయకులు హీనపక్షం తక్కువ ఒక 10,000 కోట్ల రూపాయల సొమ్ములను డిఎంకే వ్యవస్థీకృత నేరం కింద చేయబడింది అనేటువంటిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో తేలినటువంటి అంశం. ఏకంగా నీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళదే, రిటైల్ అమ్మేటువంటి వాళ్ళు వాళ్ళ చేతుల్లోనే ఉంటారు, ప్రభుత్వం వాళ్ళదే, అధికారులు వాళ్ళదే. కాబట్టి ప్రతిరోజు వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు. ఇట్లా తమిళనాడులో జరుగుతున్నటువంటి ఈ లిక్కర్ స్కామ్లో ఇవాళ బయటపడంతో ప్రజలందరూ కూడా వ్యతిరేకతతో వస్తారని ఆ ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు. దానికి పునర్విభజన, ఎందుకంటే అసలు విషయం వేరే ఉంటుంది, కానీ వెనక జరిగేటువంటి తతంగం వేరే ఉంటుంది. జరగాల్సింది అది, చెప్పాల్సింది అది, చేయాల్సింది అది, కానీ అది మాత్రం చేయలేదు ఎక్కడ. అది ఎక్కడ చేయలేదు. ఇప్పుడు దాన్ని తగ్గించడం అంటే ఇవాళ స్టాలిన్ చేసేటువంటి లిక్కర్ స్కామ్కి వీళ్ళందరూ మద్దతు ఇస్తున్నట్ట, స్టాలిన్ డబ్బులు పంపిస్తున్నారా ఈ పార్టీలకి? ఇవి ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి వీళ్ళందరూ ఏం చేయదలుచుకున్నారు? దక్షిణ ఉత్తర భారతదేశాలుగా 2 దేశాలుగా ముక్కలు చేసేటువంటి ప్రయత్నంలో మీరు కూడా భాగంగా ఉన్నారా? ద్రవిడిస్తానాన్ని పేరుతోటి జరుగుతున్నటువంటి కుట్రలకు మీరంతా మద్దతు ఇస్తున్నారా? లేకపోతే గతంలో హైదరాబాదు ప్రత్యేక దేశంగా చేయాలనేటువంటి కుట్రలని మీరేమైనా సమర్థిస్తున్నారా? ప్రజలారా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశం ఐక్యత ఉండడం కోసము అనేక మంది త్యాగాలు చేశారు. లక్షల మంది త్యాగం చేసి దేశం కోసం, స్వాతంత్రం కోసం నిజాం లాంటి రక్కసి మీద అనేక మంది ప్రాణత్యాగాలు చేస్తే ఇవాళ దాని విషయంలో మాత్రం మాట్లాడడం లేదు. రేపు కేసీఆర్ బాటలోనే ఈ స్టాలిన్ కూడా నడుస్తున్నాడనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇక కర్ణాటకలో ఈ ముస్లింలకు రిజర్వేషన్లట, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి దానిపైన కూడా ముస్లింలకు రిజర్వేషన్లు తమిళనాడులో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే నేను అక్కడ గొడవ జరిగింది. అక్కడ కాంగ్రెస్ సర్కారే అధికారంలో ఉంది, ఉన్నది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనైనా సరే ఇదే జరుగుతుందా?